పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మునుపటి అమెరికా అధ్యక్షుల మాదిరి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానే కాదు. మునుపటి అమెరికా తాను వేగంగా అభివృద్ధి సాధిస్తూ అభివృద్ధి పదంలో ఉన్న దేశాలకు సాయం చేసేందుకు వెనకాడేది కాదు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. దానికి కారణం డొనాల్డ్ ట్రంప్. ఆయనది పెట్టుబడిదారి మనస్తత్వం. తాను ఒక అగ్ర దేశాధిపతిని అనే విషయాన్ని మర్చిపోయి ఒక వ్యాపారవేత్త అవతారం ఎత్తారు. తన తాజా చర్యలతో మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నారు. అమెరికాలోకి వస్తున్న దిగుమతులపై భారీగా సుంకాలు పెంచుతూ ఓ కొత్త ఆర్డర్ జారీ చేశారు. ఆ కొత్త టారిఫ్లు ఈ నెల 7 నుంచి అమల్లోకి వస్తాయి. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో అమెరికాలో వస్తున్న పలు దేశాల సరుకులపై భారీ సుంకాలు పడబోతున్నాయి. టారిఫ్ అంటే దిగుమతులపై విధించే పన్ను. ఇప్పుడు కొన్ని దేశాలపై ఈ పన్ను 50% వరకు పెరుగుతుంది. బ్రెజిల్పై 50%, మయన్మార్, సిరియా, లావోస్ వంటి దేశాలపై 40% టారిఫ్లు విధించబోతున్నారు. కెనడా టారిఫ్ 25% నుంచి 35%కి పెరిగింది. అయితే అమెరికా, కెనడా, మెక్సికో ఒప్పందం కింద కొన్ని వస్తువులు మినహాయించబడ్డాయి. శ్రీలంక, తైవాన్పై 20%, నైజీరియా, ఈక్వెడార్, ఐస్లాండ్ లాంటి దేశాలపై 15% టారిఫ్ అమలు కానుంది. ట్రంప్ తన తాజా ఆర్డర్లో అమెరికా వాణిజ్య లోటును తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మెక్సికో అధ్యక్షురాలు షేన్ బామ్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. 90 రోజులు టారిఫ్ పెంపు వాయిదా వేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. చైనాతో కూడా అమెరికా అధికారులు చర్చలు జరిపారు. చైనాపై టారిఫ్ పెంపును మరో 90 రోజులు వాయిదా వేసేందుకు తాత్కాలికంగా అంగీకరించారు. కొన్ని దేశాలు అమెరికాతో డీల్ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఈ పరిణామాలతో కంగుతింటున్నాయి. మరికొన్ని దేశాలకు ఇది ఖచ్చితంగా పెద్ద షాకేనే చెప్పాలి. అత్యధిక టారిఫ్లను ఎదుర్కొంటున్న దేశాల్లో లావోస్, మియన్మార్ ఉన్నాయి. ఈ రెండు పెద్ద దేశాలు. వాటిపై 40% సుంకాలు విధించారు. మియన్మార్ నుంచి అమెరికాకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నది దుస్తులు, లావోస్ నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు. 2024లో లావోస్ నుంచి అమెరికాకు దిగుమతులు రెట్టింపయ్యాయి. దీనికి కారణం చైనాలోని సోలార్ ప్యానెల్ ఫ్యాక్టరీలను అక్కడకు మార్చడమే అని రాయిటర్స్ తెలిపింది. ఈ కొత్త టారిఫ్ల వల్ల అమెరికాలో కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. చిన్న కంపెనీలు, దిగుమతి వ్యాపారాలు గందరగోళంలో పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ విధానం ఇక తర్వాతి రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.